హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ మల్టీవర్స్. ఈరోజు మీ అందరికీ మా ఇంటి దగ్గర ఉన్న మంచి షాపింగ్ కాంప్లెక్స్ చూపిస్తాం. మా ఇంటి దగ్గర నుంచి బ్యాక్ సైడ్ రాగానే చూడండి ఎంత బ్యూటిఫుల్గా వ్యూ ఉంది కదా. నైట్ టైం అయితే ఇంకా బాగుంటుంది. అందుకనే నేను మీకు నైటే చూపించాలని డిసైడ్ అయ్యి చూపించేస్తున్నాను. చాలా బాగుంటుంది. ఆ తర్వాత మనకి ఇంతకుముందు నేను ఒక వ్లాగ్ కూడా చేశాను షార్ట్. అందులో మీకు చెప్పాను కదా లోపల కాంప్లెక్స్ మొత్తం చూపించేస్తాను మీకు ఒకసారి అని చెప్పి. ఇప్పుడైతే నేను కొంచెమే చూపించగలుగుతున్నాను. ఇంకొక వీడియో చేస్తున్నాను, దాంట్లో కూడా రిమైనింగ్ ఏవైతే వదిలేసానో అవన్నీ కాంప్లెక్స్ని మొత్తం చూపించేస్తాను. ఇప్పుడు మనం జారెడ్ బుక్ స్టోర్కి అయితే చూద్దాం. ఈ జారెడ్ బుక్ స్టోర్ కంప్లీట్గా మనకి బుక్స్ అని, ఎలక్ట్రానిక్స్ అని, మొబైల్స్ అని అన్నీ ఉంటాయండి. వాటిని ఎక్స్ప్లోర్ చేద్దాం ఒకసారి. లోపల ఎలా ఉంటుంది ఏంటి అన్నది మీకు ప్రైజెస్ ఎంత పడుతుంది మనకి ఇండియాతో కంపారిజన్ చేసుకొని ఒక్కసారి మనము చూద్దాము. నేను ఇప్పుడు జారెడ్ బుక్ స్టోర్కి వెళ్తున్నాను అనమాట. చూసారు ఎంత బాగుంది కదా. ఈవినింగ్ జారెడ్ బుక్స్ స్టోర్ ఎంట్రన్స్ అయిపోయాను. ఎంట్రన్స్ అవ్వగానే ఇలా మనకి లెఫ్ట్ సైడ్ ఉంటుంది, ఐడి కార్డ్ ఉంటే అలా వెళ్ళచ్చు. లేదా అంటే మనకు కస్టమర్స్ అందరికీ ఇలానే వెళ్ళచ్చు అనమాట. లోపలికి ఇంకెళ్ళగానే ఇక్కడ ఏవో ఆఫర్ ప్రైజెస్ అని ఇలా స్టార్టింగ్లో పెడతారనమాట. ఇలా ఉన్నవన్నీ ఆఫర్స్. ఆ తర్వాత మనం ఇప్పుడు మొబైల్ సెక్షన్కి వెళ్ళిపోతాము. ఇక్కడ ల్యాప్టాప్స్, మొబైల్స్, హానర్ అన్నీ ఉన్నాయి. హానర్ ల్యాప్టాప్స్ కూడా వచ్చాయి. ఇవన్నీ కంప్లీట్గా చూసారు కదా. హానర్ బాగుంటుందండి. హానర్ నేను ఎప్పుడు యూజ్ చేయలేదు. ఇది 900 రియాల్స్ పడుతుంది. 900 ఇంటూ 23 వేసుకోండి మన ఇండియన్ కరెన్సీ. ఇదేమో సిఎంఎఫ్ ఫోన్ అంటే 750 రూపీస్. ఇవన్నీ మనకి వాచెస్, ప్రో వాచెస్. ఎక్కువగా ఎలక్ట్రికల్ స్కూటర్స్ వాడతారండి ఇక్కడ. మ్యాక్సిమం చాలామంది వాడడానికి ఇష్టపడతారు. ఇదంతా 750 రియాల్స్ సిఎంఎఫ్ ఫోన్. మీరు ఏదైనా 22.8 ఆర్ 23 రూపీస్ తోటి మీరు బడ్జెట్ చేసుకోండి. మల్టిపుల్ చేసుకుంటే మనకి ప్రైజెస్ తెలుస్తాయి అన్నమాట. ఇండియాలో ఎంత కరెన్సీ ఉంది ఇక్కడ అని. ఇవన్నీ ఆండ్రాయిడ్ వాచెస్ అనమాట. బ్లూటూత్, హువాయిది ఫ్రీజ్ది, ఇవన్నీ హువాయిది స్ట్రిప్స్. ఇంకా స్మార్ట్ టీవీస్, ఇంకా టీవీస్ చూద్దామనేసి వచ్చేసా. నిజంగా నాకెందుకు అనిపిస్తుందండి ఇండియా కన్నా ఇక్కడ టీవీస్ చాలా రీజనబుల్ కాస్ట్లో ఉన్నాయని. చాలా పెద్ద ఇంచెస్ టీవీ అయినా సరే నాకు ఇండియా ప్రైస్తో కంపారిజన్ చేసుకుంటే నాకు ఇక్కడ కొంచెం మంచి ప్రైస్కే దొరుకుతుందని అనిపిస్తుంది. టీవీ ఏమైనా ఇండియాకి తీసుకెళ్ళచ్చా? తీసుకెళ్తే ఎంత పడుతుంది ఏంటి మీకేనా ఐడియా ఉందా? మీకు ఏమైనా తెలిస్తే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ తర్వాత నేను ఇంక ల్యాప్టాప్ సెక్షన్స్కి వచ్చాను. ప్రైజెస్ కూడా అక్కడ పర్లేదు, బాగానే ఉన్నాయి. నేనైతే వాల్ స్టిక్కర్ చూస్తున్నానండి. యాక్చువల్గా నేను ఇంట్లో పెడదామా అని చెప్పి, బట్ నేను అనుకున్న విధంగా అయితే లేదు. నాకు ఈజీ టు క్లీన్గా ఉన్న వాల్ స్టిక్కర్స్ అంటే ఇష్టం. దానికోసం నేను ఒకసారి వెతికాను, బట్ నాకు దొరకలేదు. నెక్స్ట్ టైం వస్తుందంట. నేను రీసెంట్గా ఇలా గేమింగ్ చైర్ ఒకటి తీసుకున్నాము ఇంట్లోని, బాగానే ఉంది. ఒక 200 రియాల్స్ పడింది అనమాట ఆఫర్ ప్రైస్లో. బట్ ఓకేగా బాగానే ఉంది, పర్వాలేదు. ఈ బ్యాగ్స్ అన్నీ చూసాను, బట్ నాకు ఇదంతా క్లాత్ బ్యాగ్స్లా అనిపించాయి. మేబీ ఇవి షేడ్ అయ్యే తర్వాత ఇంత ఉన్న లుక్ అయితే అప్పుడు ఉండదేమో అని చెప్పి నేను ఇంకా అది ఇగ్నోర్ చేశాను. నేను అలాగే ఇంకా విజిట్ అయ్యాను. మీకు ఏమైనా నైట్ టైం బుక్స్ చదివే అలవాటు ఉందా? మీకైతే ఇది ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఎల్ఈడి ఫ్లాష్ లైట్స్ అనమాట. ఇఫ్ ఇన్ కేస్ నైట్ టైం ఏమైనా చదువుతున్న బుక్స్ ఏమైనా లైట్ ఆఫ్ చేసుకొని చదవాలనిపించినా కూడా మీకు డెఫినెట్గా ఇది యూజ్ అవుతుంది. మ్యాక్సిమం లైట్ ఆఫ్ చేసిన తర్వాత స్క్రీన్ కానీ మొబైల్స్ కానీ ఏమీ చూడొద్దు. అప్పుడే హెల్త్ చాలా మంచిది. ఐస్కి ఏమీ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది అనమాట. ఆ తర్వాత నేను ఇంకా మ్యాక్స్ బుక్ ప్రో చూడడానికి వచ్చాను. అవన్నీ విజిట్ అయ్యి చెక్ చేసుకుని చూశాను ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఏంటి అని. ఇయర్ ఫోన్స్ కూడా చూసామన్నమాట. ఎయిర్పోర్ట్స్ బాగానే ఉన్నాయి, పర్వాలేదు ప్రైస్. ఇంక ఇది ఐఫోన్ 16 ప్రో అండ్ ప్రో మ్యాక్స్ కూడా. నేను ఇప్పుడు మీకు మొబైల్స్ ఒకసారి చూపిస్తున్నాను, ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎలా ఉంటుందని. ఈ మూడు చూపించిన తర్వాత కింద మీకు ప్రైజెస్ కూడా చూపిస్తాను. మీరు రియాల్స్ని మీరు ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసుకోండి. మీకు ఇది ఎంత రీజనబుల్గా కాదా అన్నది మీకు ఐడియా ఉంటుంది అనమాట. దాన్ని బట్టి ఇవన్నీ మీకు చూపించేసిన తర్వాత కింద ప్రైస్ చూపిస్తాను. చూడండి ప్రో మ్యాక్స్ ఎంత ఉంది, ఐఫోన్ 16 ఎంత ఉంది అనేసి. తర్వాత నేను పైకి వచ్చేసాను కింద విజిట్ అయిన తర్వాత. పైన ఇంకా కంప్లీట్గా ఇది బుక్ స్టాల్స్ ఉంటాయన్నమాట. చాలా బాగుంటాయి. ఈ చుట్టూ చూసిన తర్వాత నాకు ఈ దగ్గర ఈ టాయ్స్ కనిపించాయి. ఇంక డెఫినెట్గా అక్కడికి వెళ్ళిపోతాం కదా, మనం చెక్ చేసేస్తాం. ఆ పైనుంచి ఒకసారి చూడండి, కంప్లీట్గా ఎంత బాగుంది కదా, నీట్గా రన్ చేసుకున్నారు. ఆ తర్వాత ఇది చూడండి ఎంత క్యూట్గా ఉందో. వెనకాల ఇంకొక క్యూట్ వాడు నాకు కనిపించాడు. ఎంత బాగున్నాడో కదండి మంకీ.
చాలా చాలా బాగుంది. నాకు ఎందుకు ఇక్కడ టాయ్స్ చాలా సాఫ్ట్ క్లాత్ చాలా బాగా అనిపిస్తుంది. ఆ తర్వాత ఇంకా ఇవన్నీ కిడ్స్ బుక్స్, స్టోరీ అన్నీ కామికల్ బుక్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట చిన్నపిల్లలు చదువుకోవడానికి. నాకైతే పాండా అంటే చాలా ఇష్టం అండి. నాలాగే మీకు ఇష్టమేనా? ఎందుకో దాని ఇన్నోసెన్స్ అంటే చాలా ఇష్టం. చాలా హ్యాపీ అనిపిస్తుంది పాండాని చూడగానే నాకు. ఆ తర్వాత ఇవన్నీ చూసుకుని ఇంకా అన్ని కామికల్ బుక్ తీద్దామన్నా కూడా అన్నీ అరబిక్లోనే ఉన్నాయి. ఇంక అవన్నీ చూసి మీకు ఒకసారి ఎలా ఉంటుంది ఏంటని చూపిస్తున్నాను అనమాట మీకు. నేను మీకు ఒకటి షేర్ చేసుకోవాలి. వీళ్ళు బుక్ని ఎలా చదువుతారు ఏంటి అన్నది నేను మీకు ఇప్పుడు లాస్ట్ దాకా చూస్తే మీకు అర్థమవుతుంది. మీకు చూపిస్తాను వీళ్ళు ఎలాగా చదువుతారు, ఇక్కడ బుక్స్ ఎలా ఉంటాయి అన్నది. ఇప్పుడైతే మనము చూద్దాము. ఇక్కడ బాటిల్స్ ఉన్నాయి, ఇంక ఇక్కడ ఇవన్నీ కీ చైన్స్ అనమాట. ఆ తర్వాత నేను ఈ పక్కనున్న ట్రాలీ బ్యాగ్స్ చూసాను. ఇప్పుడు చాలామంది బ్యాగ్స్ వెళ్ళిపోతున్నారు కదా, వాటి కోసం ఇంకా ట్రాలీలా చేసి వాళ్ళకి బ్యాగ్స్. బట్ కొన్ని బాగున్నాయి, ప్రైజెస్ బాగున్నవి, సైజ్ తక్కువగా ఉన్నాయి. సైజ్ తక్కువగా ఉన్నవి సరిపోవు కదా, ఇంకా పర్వాలేదు, ఓకేగా అనిపించింది. మేబీ ఆ ట్రాలీ లాగడానికి పిల్లలు ఎలా మోస్తారా అని అనిపించింది నాకు అనమాట. ఆ తర్వాత ఇవన్నీ చూసుకొని ఇప్పుడు నేను మీకు ఇంకొకటి చూపిస్తాను. చూడండి ఎంత క్యూట్గా ఉంది కదా పాప. చాలా బాగున్నాయి బొమ్మలన్నీను. నాకైతే చాలా నచ్చాయి. చాలా న్యాచురల్గా అనిపించింది అనమాట. సాఫ్ట్ టాయ్స్ అన్నీ ఉన్నాయని. ఇంకా ఈ మిడిల్లో ఇలా పెడుతూ ఉంటారు చెస్ బోర్డ్స్, గేమ్ ప్యాక్స్ అనమాట. ఇంక ఇవన్నీ మీకు చూపిస్తున్నాను చూడండి. మీరు ఆడతారా గేమ్స్? ఆడితే ఎలాంటి గేమ్స్ ఆడతారు? ఇండోర్, అవుట్డోర్, లేకపోతే ఏంటి మీకు ఎలాంటి గేమ్స్ ఆడతారు మాట్లాడండి. ఇది చూడగానే రిలాక్స్ మీకు ఏం గుర్తొస్తుందండి? నాకైతే మన సూర్య గుర్తొచ్చేస్తున్నాడు. ఇప్పుడు మీకు ఇందాకలే చెప్పాను కదా వీళ్ళు ఎలా చదువుతారు ఏంటి అన్నది. ఇప్పుడు చూడండి, నేను బ్యాక్ సైడ్ నుంచి ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేయగానే వీళ్ళకి ఫస్ట్ పేజ్ వస్తుంది. ఇంకా 1 2 3 4 చూసారు స్టార్ట్ అయింది. బ్యాక్ నుంచి వీళ్ళకి 1 2 3 స్టార్ట్ అవుతుంది. మనకి ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పేస్తాం. ఇది మీకు బ్యాక్ సైడ్ నుంచి బుక్ ఓపెన్ చేస్తాను. ఇది ద నెంబర్ 5 4 అనమాట. కిందన మామూలు మన నెంబర్స్ ఉన్నాయి. ఇది మీకు రివర్స్ చేసి చూపిస్తాను. ఇది బ్యాక్ అని ఉంది కదా, ఇది ఫస్ట్, మనకి ఇది ఫస్ట్ పేజ్, వాళ్ళకి ఇది లాస్ట్ పేజ్ అనమాట. ఇలాగా ఇంకా చూసుకొని ఇంక కిందకి వచ్చాను. కిందకి రాగానే ఇంకా నేను పక్కన ఉన్న వేరే స్టోర్ మీకు ఇంకొకటి చూపిస్తాను ఈ కాంప్లెక్స్లోనే. ఇది కంప్లీట్గా వీళ్ళకైతే వింటర్లో చాలా బాగా యూజ్ అవుతాయి. ఎక్కువగా వింటర్లో బయటకు వచ్చేస్తూ ఉంటారు. ఈ చల్లదనానికి చాలా ఎక్కువ కూలింగ్ ఉంటుంది కదా, ఈ కూలింగ్కి వీళ్ళు బయటికి అవుటింగ్స్కి గట్రా వెళ్ళేటప్పుడు క్యాంప్ ఫైట్స్ కానీ వాళ్ళకి కావాల్సిన కంప్లీట్ స్టోర్ ఎలాంటివి మనం బయటికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళాలి అనే వాటి కోసం ఈ షాప్కి వస్తే చాలండి. మీకు ఇది లేదు అని అయితే ఏమీ ఉండదు, అన్నీ దొరుకుతాయి. చూసారా, ఇది మనం ఎక్కడైనా వేసుకొని కూర్చోవడానికి అనమాట సపోర్ట్గా. ఇలాంటి టెంట్స్ కూడా ఇక్కడ ఉంటాయి. ఇలాంటి టెంట్స్ వీళ్ళు ఇలాగే బయటికి అన్ని కార్లో పట్టుకొని వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళాక టెంట్స్ వేసుకుంటూ ఉంటారు. మ్యాక్సిమం బార్బిక్యూ చేసుకోవడానికి, క్యాంప్ ఫైర్స్ వేసుకోవడానికి కంప్లీట్ థింగ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇది కొంచెం మంచి మోడల్గా క్యాంప్ ఫైర్ది కనిపించింది, అందుకే నేను మీతో కూడా షేర్ చేద్దామని చూపిస్తున్నాను. ఇది మనం బయటికి ఇంక అవసరం లేదండి. ఈ ఒక్క స్టోర్ ఉంటే చాలు. ఈ స్టోర్లోకి మీరు వస్తే మీకు కావాల్సిన థింగ్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. ఇవైతే ఎక్కువ పార్క్లో యూజ్ చేస్తూ ఉంటారు. నేను మా ఇంటి దగ్గరలో కూడా చాలామంది చూశాను. వాళ్ళు దేనికి సపోర్ట్ కూడా అవసరం లేదు, అది కింద మ్యాట్ వేసుకొని కూర్చుంటే చాలు, బ్యాక్కి సపోర్ట్గానే ఉంటుందండి. చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కూడా. ఇవన్నీ గన్స్, ఇంకా ఇవన్నీ చూసుకొని నేను మీకు ఇంకా లోపల ఇంకా చూపిస్తూ ఉంటాను. నైఫ్స్ అన్నీ ఉన్నాయి కంప్లీట్గా ఇక్కడ. ఈ చిన్న చిన్న టూల్స్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఇలాగ ఏమైనా మటను అవన్నీ మీట్స్ అన్నీ అలా పెడుతూ ఉంటారు మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు యూజ్ చేస్తారా అని కిందన ఫర్ ఎగ్జాంపుల్గా కూడా పెట్టి మనకి శాంపిల్ చూపిస్తూ ఉంటారు, ఇవి ఇలా యూజ్ అవుతాయని. ఈ చిన్న చిన్న కాఫీ కిటిల్స్ చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయి కదా, నాకైతే బాగా నచ్చింది. చెప్పాను కదండి, బయటికి మనం టూర్ వెళ్తున్నామా, ఈ వింటర్లో ఫ్యామిలీతో వెళ్తున్నామా అంటే ఈ స్టోర్కి రండి, ఖచ్చితంగా మీకు కావాల్సినవన్నీ దొరికేస్తాయి అన్నమాట. ఇక్కడ మీరు ఇది లేదన్న ఫీలింగే ఉండదు. ఇంక ఇవన్నీ చూసుకొని ఇలా పైన ఇక్కడ ఒకటి ఉంది,
చూడండి మీకు చూపిస్తాను. రిటర్న్ వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళి ఫస్ట్ చూసేసిన తర్వాత మీ క్లాస్లో అది చూపిస్తాను. భలే అనిపిస్తుంది. నాకైతే ఒక సిచ్యువేషనే గుర్తొచ్చింది. ఆ సిచ్యువేషన్ మీతో షేర్ చేసుకుంటాను. ఈలోపే మీరు ఈ బ్యాక్ సైడ్ ఇవన్నీ ఇంకా ఇలాంటి సెట్స్ చూడండి. వాళ్ళు ఎక్కడికైనా వెళ్తే ఇలాగ సెట్స్ వేసుకొని లోపల చైర్స్ వేసుకొని మంచిగా చాయ్ తాగుతారు. వీళ్ళు ఎక్కువగా బ్లాక్ డికాషన్స్ చాయ్స్ ఎక్కువగా తాగుతూ ఉంటారనమాట. ఇంక బ్యాక్ అయిపోయింది. ఇంక లాస్ట్ ఇదే అనమాట. ఇంక స్టోరేజ్ వాటర్ కూడా క్యాన్స్ లాంటివి ఉన్నాయి చూసారా, ఐస్ వాటర్కి. ఇవన్నీ ఇంకా బెడ్స్ లాంటివి చిన్న చిన్నవి కూర్చోడానికి. ఇగోండి మీకు ఎప్పటికే చూపిస్తానన్నాను కదా. ఇది చూడగానే మీకు ఏం గుర్తొచ్చింది? కంచం ఏంట్రా ఇంత ఉంది, దీంట్లో ఎవరు తినలేరు, వీడు కూడా తినలేడు అనే డైలాగ్ ఉంటుంది కదా, అలా ఆ డైలాగ్ అయితే నాకు గుర్తొచ్చింది. ఇంక ఇవన్నీ చూసుకొని ఏమైనా చిన్న చిన్న కిచెన్ టూల్స్ కూడా ఇక్కడ కనిపించాయి అనమాట, కిచెన్వి. ఇంక ఈ మ్యాట్స్ మీకు ఆల్రెడీ మీకు ముందే చూపిస్తాను కదా. ఇంక ఇవన్నీ చూసి బయటకు వచ్చాను. బయటకు వచ్చిన పక్కన ఇంకొకటి కూడా ఉంది, సుల్తాన్ గార్డెన్ అని. ఇప్పుడు మనం వెళ్ళేది దీనికే. ఇది ఆల్రెడీ మనం ఇప్పుడు మీకు చూపిస్తాను కదా, దీని పక్కనే సుల్తాన్ గార్డెన్ అని ఒకటి ఉంటుంది. నిజంగా ఎంత బాగుందో తెలుసండి, ఫ్లవర్స్, ప్లాంట్స్. బట్ మనకి ఇండియాలో పక్కన దొరికేవి కూడా ఇక్కడ నాకు ఇంత డబ్బులా అని అనిపించింది. ప్రైస్ టూ మచ్గా ఉంది. అంటే మనకి ఇంత తక్కువ దొరికేస్తుందా, ఇది ఇంత సింపులా, ఇక్కడ ఇంత కాస్టా అనే ఫీలింగ్ వచ్చింది. బట్ నిజంగా ఈ షాప్లో మాత్రం నాకు చాలా బాగా అనిపించింది చూడ్డానికి, నీట్గా. మేబీ ఆ ప్లాంట్స్ ఉండడం వల్ల ఏదో నాకు బాగానే అనిపించింది. ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు. బాగా ఇంటీరియర్స్ అంతా చేయించారు వీళ్ళు. లోపల ఆ ప్లాంట్స్ అవన్నీ ఇండోర్ ప్లాంట్స్ పైన ఉంటాయండి. ఇంకా మీకు చూపిస్తాను, లాస్ట్ వరకు చూడండి. ఎన్ని ప్లాంట్స్ ఉంటాయి. మనకి ఇండియాలో దొరికే ప్లాంట్సే ఇక్కడ ఇంచుమించు 1200 అలా పడుతుంది అనమాట, చిన్న చిన్న ప్లాంట్స్. ఈ కిందనైతే ఎలా ఇంకా వాళ్ళు ఇప్పుడు ఈ సోఫా ఉంది, దాన్ని చూపించడానికి వాళ్ళు ఒక నీట్గా క్రియేట్ చేశారు. చాలా బాగా నీట్గా చూడగానే బాగా అనిపించింది. ఇది మీకు ఇదంతా పింగాణితో వచ్చిందనమాట. ఇవన్నీ ప్లాంట్స్ పాట్స్ అనమాట. చాలా బాగున్నాయి కదా, గ్లాసీ ఉన్నాయి, పింగాణి ఉన్నాయి. ఈ సెక్షన్ కూడా సేమ్. బాగుంది కదండి, వెరైటీగా. వీళ్ళు అల్లినట్టున్నారు వీళ్ళని. ఇదంతా స్టోన్ ఫ్లోటింగ్, వాటర్ ఫ్లోటింగ్స్ ఉంటాయి కదా. ఇదైతే నా అంత హైట్ ఉందండి. నేను ఎంత హైట్ ఉన్నానో అది కూడా అంతే హైట్ ఉంది. ఆ ప్లాంట్ పెట్టేది చూసాను ఎంత బాగా వేసి మనకి చూపిస్తున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి అన్నీ సెటప్ చేసి చూపించేస్తున్నారు. చూడగానే నాకైతే బాగా అనిపించింది. చాలా బాగుంది కదా. ఇది చూడండి ఎంత బాగున్నాయో, డిఫరెంట్ కలర్స్ తోటి ఒకే ప్లేస్లో చూడడానికి ఎంత బాగా అనిపించింది చూసారా. ఇవన్నీ ఇంకా ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ కింద ఉన్నవన్నీ. బట్ ఇండోర్గా అయితే ఇవన్నీ బాగుంటాయి. ఇలా సెటప్ చేసుకుంటే మాత్రం చాలా నీట్గా ఉంటాయి. వీళ్ళు చాలా బాగా చూపించారు, నాకైతే చాలా బాగా నచ్చాయి. ఇదంతా చూసుకొని నేను ఇంకా పైకి వచ్చాను. పై సెక్షన్లో కూడా మీకు ఏముంటాయో ఒకసారి చూపిస్తాను. మస్ట్ అండ్ షుడ్గా చూడండి. ఎందుకంటే పైన రియల్ ప్లాంట్స్ ఉంటాయన్నమాట. వాటి యొక్క ప్రైజెస్, చాలామందికి మొక్కలు పెంచుకోవడం అంటే చాలా ఇష్టం. నిజంగా చాలా మంచి హ్యాబిట్ కూడా అది. ప్లాంట్స్ని గ్రోనప్ చేయడం అంటే మామూలు విషయం కాదు, చాలా ఎఫర్ట్ చేయాలి. ఇంట్లో పిల్లల్ని మనం ఎంత బాగా చూసుకుంటామో ప్లాంట్స్ని కూడా అలాగే చూసుకోవాలి. వాటి వదిలి రాలేము. వాటర్ కూడా ఎక్కువ వేసిస్తారు చాలామంది. అంటే వాటిని ఎంత ఇష్టపడతామో అవి అంత బాగా పెరుగుతాయి అన్నమాట. ఇదే నా ఫీలింగ్. వాటిని కొంతమంది ఏదో కేర్లెస్గా వేసామో వచ్చేస్తాయిలే అన్నట్టుంటే రాదు.
డెఫినెట్గా మీరు ఏ ప్లాంట్నైనా మనం పెంచేటప్పుడు దాన్ని లవ్ చేస్తే డెఫినెట్గా అది మనకు బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది. అది నేను బిలీవ్ చేస్తాను. ఇక్కడ చూసారా ఎంత బాగున్నదో. ఒక్కసారి మీకు వ్యూ పాయింట్ చూపిస్తాను బ్యాక్ సైడ్. ఇదంతా ప్లాస్టిక్ బనానా ట్రీ నిజంగా న్యాచురల్గానే ఉన్నట్టుంది. ఇప్పుడు పైకి వెళ్తున్నాను. పైకి వెళ్ళేటప్పుడు మీకు ఒక్కసారి వ్యూ చూపిస్తాను చూడండి ఎన్ని ఉన్నాయో అసలు. మీకు నచ్చిందా ఈ వీడియో అసలు? ఇక్కడ ఇవన్నీ మీకు చూపించాను, మీకు యూజ్ అవుతాయి. మీకు ఇలాంటివి ఏమైనా అక్కడ దొరుకుతాయి అట్లీస్ట్ మీరు ట్రై చేయండి. మన ఇంట్లో ఇంటీరియర్ చేసుకుంటే ఎంతో బాగుంటాయి ఇలాంటివి. ఇది చూడండి ఎన్ని ఉన్నాయో అసలు. ఒక్కొక్కటి నా అంత హైట్ ఉన్నాయండి, చాలా పెద్దవి ఉన్నాయి. ఆ తర్వాత ఇవన్నీ రియల్ ప్లాంట్స్ అనమాట. ఇవి ఆ డేస్లో ఈ బయట ఉన్నవి కొన్ని ఆఫర్స్ పెట్టారు. అవన్నీ చూసుకుంటూ వెళ్తాం. ఇప్పుడు మీకు ఇందాకలా నేను మన ఇంటి దగ్గర దొరికే కొన్ని ట్రేస్ ఉంటాయి, అవి ఇక్కడ ఎంత ప్రైస్ ఉన్నాయో నేను మీతో షేర్ చేసుకుంటా. మీరు చాలామంది స్నేక్ ప్లాంట్ యూజ్ చేస్తూ ఉంటారు కదా, అవి అయితే ఇక్కడ మనకి ఇంచుమించు ఒక 1200 ఒక చిన్న మొక్క 1200 అనేది పడుతుందన్నమాట. అసలు బ్యాంబూ ట్రీ ఉంది. మన ఇండియన్ కరెన్సీలో ఎంత ఉందో మీరు ఒకసారి చూడండి. ఇంట్లో లక్కీ ప్లాంట్ అనేది మనం యూజ్ చేస్తూ ఉంటాం కదా, అది కూడా ఇక్కడ ఉంది అని మీకు చూపిస్తాం. మనీ ప్లాంట్స్ ఇది 155 రియాల్స్ అనమాట. ఇదిగోండి బ్యాంబూ టు 275 రూపీస్ పడుతుంది. ఇంటూ 23 మీరు మల్టిప్లై చేసుకోండి ఒకసారి, మీకు దాన్ని బట్టి తెలుస్తే ఇక్కడ కరెన్సీ ఎంత ఉంది. ఇది ఏడు ఆకుల చెట్టు అంటారు, మీకేనా ఐడియా ఉందండి? నేనైతే ఇది మా సింహాచలంలో నేను ఒక్కసారి చూశాను. కొంతమంది జోడిక్ సైన్స్కి చాలా యూస్ఫుల్ అవుతుంది అని విన్నాను అనమాట. ఆ ప్లాంట్ అది ఇక్కడ దొరుకుతుంది, మనీ ప్లాంట్స్ ఇవన్నీ. ఇదైతే మా ఇంటి పక్కన నార్మల్గా పండేస్తుంది. ఏంటిది ఇలా ఆటోమేటిక్ ఒకటి ఒకటి వచ్చేస్తుంది ఆ ప్లాంట్. అదైతే ఇక్కడ 60 రియాల్స్ అంటే 1200 రూపీస్. మామూలుగా లేదు ప్రైస్. మళ్ళీ చెట్టు హైట్ బట్టి కూడా ప్రైస్ ఉంటుంది ఇక్కడ. ఇంతకులో అది కొంచెం చిన్న చూసాం కదా 52, ఇంకొంచెం పెద్దది కూడా ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. మన ఇండియాలో ఒక మామిడి చెట్టు, అరటి చెట్టు, ముల్లంగి చెట్టు ఇది కామన్గా ఉంటుంది ఇంకా ఇండివిజువల్స్ ఉన్న వాళ్ళకి. అలాగే ఇక్కడ మాత్రం ప్రతి ఇంటికి ఒక ఖర్జూరం చెట్టు కంపల్సరీగా ఉంటుంది. వీళ్ళు తింటారో లేదో కానీ నేనైతే చాలా చూశాను, నాకు తిన్నాను కూడా చెట్టువి. నేను వచ్చిన కొత్తలో స్టార్టింగ్లో డైరెక్ట్గా చెట్టు నుంచి కొట్టుకొని తిన్నాను, బాగా అనిపించింది. ఇది చూడండి ఎంత ఉందో. చాలా పెద్ద పెద్ద కుండీలు మన ప్లాంట్స్ అన్నీ వేసుకోవడానికి అనమాట, ప్లాంట్ పాట్స్. చాలా మోడల్స్ ఉన్నాయి వీటిలో మాత్రం. మంచి మంచి స్టోన్తో ఉన్నాయి, పింగానీస్తో ఉన్నాయి, నెక్స్ట్ నార్మల్ స్టోన్, ఇంకా చాలా చూసాం. ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్. ఇంక ఇవన్నీ చూసుకున్నా. ఇందాకలా ఆఫర్స్లో ఉన్నాయి కదా ఇవి నార్మల్వి. ఇక్కడ చిన్న చిన్న గడ్డి గులాబీ అంటారు, ఐడియా ఉందండి? ఒక చెట్టు అయితే చిన్నది ఉంటుంది, చాలా పువ్వులన్నీ పూస్తూ ఉంటాయి చిన్న చిన్నవా, అవైతే ఎక్కువ. బంతి చెట్లు కూడా ఉన్నాయి, మీకు కనిపించింది అనుకుంటాను. ఇంకా మందారం చెట్లు ఉన్నాయి. నేనైతే ఇక్కడికి వచ్చిన తర్వాత మందారం చాలాసార్లు చూశాను కానీ పువ్వులు చూడలేదు. మందారం చెట్టు అయితే చూశాను. అసలు వస్తుందా రాదా అనేది నాకైతే డౌటే. ఇంకా కంప్లీట్గా చూసేసాను ఇవన్నీ. నేను ఇక్కడ ఏ ప్లాంట్ దొరుకుతుందో మీకు కూడా ఒక ఐడియా అనేది ఉంటుంది కదా, అందుకనే నేను మీకు ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తున్నాను అనమాట. ఎక్కువగా గోరెంటాకు అయితే ఖచ్చితంగా బాగా దొరుకుతుందండి. సమ్మర్ అండ్ వింటర్లో కూడా నాకు బాగా దొరికింది. ఇవన్నీ చూసుకొని ఇంక ఇంటికి వెళ్ళిపోయాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.